రోజా నాకు దొబ్బిరి బిడ్డ దొబ్బి ఇగో ఈడ దాకే ఇగో ఈడ పొక్కకు వేసే లైట్ బంద్ చేసేది లైట్ బంద్ చేసి రప్ చేసి తలుపు నిద్రలో ఉంటాం రాత్రి ఒక్కటికి వచ్చిర్రు సార్ బిడ్డ ఒక్కటికి వచ్చి తలుపు తేండి అంటాని దొబ్బిరి తలుపు ఎల్లకపాయి తీస్తారా లేదా గడ్డపార తీసుకోరండి సీకులు తీసుకోరండి వాళ్ళు అనేరి తలుపు తెరవకుంటే గడ్డపారతోని తలుపు ఇల్లు కూలా కొడతామని ఎందుకు సార్ మేమేం పాపం చేసినాం సార్ మీకు అట్లా మా గోడువ నుంచి మా భూములు పోతున్నాయి అన్ని సార్ మా భూముల నుంచి జరుగుతుండది ఓట్లు వేసినప్పటి నుంచి మా 2 ఏళ్ళు కాలేదు నవతిరెడ్డికి మా ఓట్లు వేసినాము మా ఏగుడానే ఉన్నది సార్ ఎందుకు సార్ మా పొలం వచ్చింది పిల్లలు లేరు జల్లలు లేరు మాకు ఏపీ బిడ్డ ఏపీ ఇప్పుడు కళ్ళల్లో ఓట్లు పడ్డాయి ఇంత పల్లి వేసుకున్నాం ఇంత ఎకరాల దానికి నీళ్ళు వేసేటోళ్ళు లేరు ఎండిపోతుండది మీరే ముందు పోలీసు వాళ్ళని కొట్టిరంట లేదు బిడ్డ ఒళ్ళతోని భయం పడ్డాం మేము భయం 5,000 మంది దగ్గర వచ్చిండ్రు పోలీసు వాళ్ళు మిలిటరీ లేడీస్ వాళ్ళు మొత్తం వచ్చి తండంతా మూసుకుంది ఇక మేము కొట్టెన్ని పోతామా ఇంత లాట్లు మళ్ళా పెద్ద కట్టెలు కవర్లు అవి ఇక్కడ రేకు టోపీలు కట్టుకొని వచ్చిండ్రు లేవకుంటే రెప్ప కొట్టి లేపితే లేస్తే ఇక్కడ మా భూములతోని గొడవైంది మా భూములతోని పోరాడుతుంటాం మా భూములు మాకే కావాలి అంటే నన్నం కావాలంటే చప్పుడు చేయకుండా మా ఇగో కన్నా కష్టాలు చేసి కన్నా జీతాలు ఉండి కన్నా సామారొట్ట గున్ని కూడా తిని భూమిని కింద సంపాదించుకున్నాం సార్ మేము మా భూములు వద్దు మేము ఇయ్యము మా భూములు మాకే కావాలి మేము ముసలోళ్ళైతే మా తాత నుంచి సంపాదించిన భూములు మేము ఇయ్యము ఫార్మా కంపెనీ మా ఏ వద్దు అంటని గొడవ చేస్తే రైతులంతా చేసిండు బిడ్డ ఇదే విషయం ఉన్నది మాకు ముగ్గురు కొడుకులకు ఒకరు ఉన్నది ఒకరికి 2 ఎకరాలు ఉన్నది ఒకరి ఎకరన్నారా అంతే తోడమే ఉన్నాయి చాలా ఏం లేవు సార్ నిన్న వచ్చిండ్రు ఇల్లు మీనకి ఫోటోలు దింపిండ్రు మీ బోర్లు అన్ని ఉన్నాయి మీ భూములు అన్ని ఉన్నాయి అంట అని ఎవ్వరికి సపోర్ట్ చేయకుండా కోర్టు లాగా తీసుకొని పోయిండ్రంట మేమేమో పల్లి చేనులో ఉండాం బిడ్డ అడుగు మేము చెప్తా సార్ ఇగో మా ఇంట్లో చిన్న పిల్లలు మాకైతే మొగుడు లేడు 4 రోజులు అవుతున్నాయి మా బాబు బొంబాయిలో ఉంటా గిన్నె ఎవరు తాగి పెడతారు చూడు ఆ హోటల్లో 4 రూపాయలు సంపాదించుకొని మేము తింటున్నాం మొగుడు లేని సంసారం భయపడి మళ్ళీ అయితే ఊరు పోయి చూపించుకొని వస్తామన్నట్లా వచ్చిన ఆ గొడవ జరిగింది మాకు తెలియదు భూమి అయితే అందరిది ఉండయి మాకు 1 ఎకరాన్నర భూమి ఉన్నాయి అదే లగాచర్ల ఉన్న పిల్లగాడు 30 కిలోలు 20 కిలోలే ఉన్నాడు హాస్పిటల్ వెళ్ళిపోయిన ఆ రోజు ఇడు వల్ల చూడకుండా ఎవరిని చూడకుండా లైట్ బంద్ చేసి వద్దు సార్ అని కాళ్ళ మొక్కితే ఇన్ను పారేసి దర్వాజా లేచి నాకు దొబ్బేసినాడు 4 మంది దొబ్బు వేస్తే ఇగో గిట్లకెళ్ళి గిట్లా దొబ్బుతున్నాడు గిట్లా పిల్లెత్తున్నావు మా పిల్లగాడు ఈడ ఆడ పెడుతున్నాడు దొబ్బేసి ఆడ దర్వాజా మీద పారేసి మా కొడుకు ఎత్తుకొని పోయాడు ఏం పెద్ద బాడీ గార్డ్ కూడా లేడు ఈ రోహిత్ రెడ్డి సార్ మీకు పొట్ట మీద పిల్లలు కూడా ఉంటే గిట్ల చేసుకుంటేనా గుండెలు చూడాలి గుండెల కింద వేసేది కేసు కాదు ఇది పిల్లల మీద దయ పెట్టాలి జరన్న మీరు బొంబాయి పునాలో ఉండి మేము బాడ పెట్టుకొని మీకు ఓటు వేసినాం గెలిపించినాం మా ఊరోడని మా కాళ్ళు తొక్కుతున్నావు నీకు పుణ్యాడుతుడు కాడు నీ పుణ్యం తెల్లగది అట్లా మా ఉసురు సాన తెలగుతుంది మేము 2 ముండల్లో మేము కూడా అట్లనే అయిపోతావు మా భూమి అని మేము దండంతా ఉండరు పోయి చూడాలి అనుకుని మాదిరి వచ్చింది మా బాబు లగచర్ల ఊర్లోనే ఫస్ట్ అధికారుల మీద కొట్టిరు అని అంటారు కలెక్టర్ మా భూమి ఇయ్యాలని చెప్పినా కూడా ఎందుకు రావాలి ఆల్రెడీ 6 నెలలే మేము మీటింగ్ పెట్టి ధర్నాలు పెట్టి 6 రోజులే మేము అన్ని చెప్పాబట్టి మరి మానకుండా ఎందుకు రావాలి కలెక్టర్ వస్తున్నామని 4 పోలీసులకు తోలుకొని బట్టలు మంచిగా వేసుకొని మా కలెక్టర్ వస్తున్నానని మా పిల్లలు కూడా బెదురుతుండే మా తాండోళ్ళు మా బాబు అయితే దాంట్లో లేడు
అని తెలిసిపోతాయి కదా. మరి నువ్వు వచ్చి ముందు చెప్పేది ఉండే ఒక రోజు చెప్పలేడు. మన లెక్క సోదరుగా వచ్చి కూర్చుంటే మేము అంటున్నాం చెప్పకుండా మనకుండా మళ్ళా గిట వచ్చి మళ్ళా వచ్చి మా భూమిలో మీద ఎందుకు కొడతాం చేస్తున్నారని కొట్టేశారు. కలెక్టర్ కొట్టలేడు. కలెక్టర్ ఒక దెబ్బ కూడా తగిలేదు. మిమ్మల్ని ఎవరు రెచ్చగొట్టిరంట కావా? సురేష్ అనే టైం వాళ్ళని వచ్చి రెచ్చగొట్టిరంట. కొట్టింది మేమైతే చూడలేము. మేమైతే లేకుంటే హాస్పిటల్లో వెళ్ళినా మా బాబుకు చూస్తే జ్వరం నుంచి పిల్లాడు పండుకున్న పిల్లానికి ఎక్కువపోయాడు. ఇంట్లో మగ పిల్లలు చూడాలి ఏజ్ కూడా లేడు. చిన్న పిల్లలకు మాకేం చేస్తారు అనుకుని ఇట్లా పండుకున్నాం. సగం రాత్రి వచ్చేది రవీంద్ర రెడ్డి ఈ తప్పు ఉన్నాము. ఆటోలో మహిళల మీద పోలీసు వాళ్ళు ఏదో మీద చేసి గుంజి కొట్టేది చేసేది రవీంద్ర రెడ్డి సార్ ఈ తప్పు ఉన్నాము. స్వపగులు చేసినా పగులే రావాలి అట్లా. ఏం జరిగిందమ్మా ఆ రోజు? లక్షల కన్నా అది కలెక్టర్ ఏమొచ్చిండంట. వస్తే పోయిండ్రు. పోతే మా బాబు మా ఆయన పోయిండ్రు. పోతే మీటింగ్ ఉంది ఇట్లా కలెక్టర్ వస్తా అని చెప్పలేడు. తెలియదు. లక్షలు ఫోన్ చేసిండ్రు అకింపేటకు. మాది అకింపేట. ఇక ఫోన్ చేస్తే పోయిండు. నేను పోలేను. మా ఆయన మా బాబు పోయిండు. ఇక పోతే ఇక దారిలో ఏమైంది ఏం లేని తెలియదు. ఇక ఊకిన మా ఆయనను పడుకొని పోయిండ్రు. పట్టుకపోయిండ్రు పోయినందుకు. ఇక ఇంక బాబు మా మా కొడుకులు ఎక్కడో అక్కడ పారిపోయిండ్రు. ఇక భయపడుతున్నారు. లేరు. కలవలేము. ఇంతవరకు కూడా కలవలే చేయలే. ఇక మా ఆయన గురించి మా పిల్లల గురించి బాధ అవుతుంది. ఇప్పుడు పొలం పోతుంది అంటే ఎంత ఉంటది ఎవరికైనా కానీ కూడా. 13 ఎకరాలు మొత్తం పోతుంది. ఇంకో దిక్కు అక్కడ పక్క ఇంకో పక్కకి రెడ్లు ఆలయలే ఉన్నాయంటే అది వాస్తవమేనా? అంటే ఇక్కడ దిక్కు ఇక్కడ బందికి ఎక్కువ భూములు ఉన్నాయి. మాకు ఒక ఫార్మా కంపెనీ వద్దు. మా ఆయన పోలీస్ స్టేషన్ లో వేసిండ్రు. మా బాబాయిని పోలీస్ స్టేషన్ లో వేసిండ్రు. రాత్రి 1:30కు వచ్చిండ్రు. తలుపులు తెరువని దొబ్బిండ్రు. పోలీసు వాళ్ళు 5 మంది పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు మరి ఇంటి దగ్గరనే బేడి లేచి కొట్టుకుంటూ తీసుకుపోయి ఇంటికానే బేడి లేచిండు. ఆల్రెడీ చేతులకు బేడి లేచి నేను ఎస్ఐని నేను కానిస్టేబుల్ ని అని పట్టుకొని గుంజుకోపోయి కార్లో వేసుకొని పోయిర్రు. మాకున్నదే 2 ఎకరాల పొలము. ఆ పొలంలో మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాము. మాకు ఏ పార్టీలతోటి సంబంధం లేదు. మా వారిని ఇడిచిపెడితే మేము మా పని మేము చేసుకుంటాము. కానీ కంపెనీకి మాత్రం మా భూములు ఇవ్వము. మేము వ్యవసాయ పనులు చేసుకొని బతుకుతాము. వారసత్వంగా వచ్చిన భూములను మేము విడిచిపెడితే ప్రసక్తే లేదు. మా వారిని అందరినీ అక్కడ ఉన్న 16 మంది 21 మందిని ఎట్లా అంటే అట్లే కొడుతుండ్రు. వాళ్ళకు ఏమైనా కాళ్ళు చేతులు ఇరిగిపోతే మాకు పరిస్థితి ఏంది? మాకు చేసి పెట్టేవారే ఎవరు లేరు. అలాంటి వాళ్ళని తీసుకుపోయి వారం రోజుల కొల్ల మీరు పోలీస్ స్టేషన్ లో పెట్టుకున్నారు. మీరు పోలీస్ స్టేషన్ లో పెట్టుకున్నప్పుడు మాకు అన్ని తెచ్చి పెట్టే వాళ్ళనే మీరు తీసుకుపోయినారు. మాకు ఎవరు తెచ్చి పెడతారు? వారం రోజుల కొల్లే మాకు తిండి లేదు, ఏం లేదు. ఇంట్లో కూడా నిత్యావసరాలు అన్ని అయిపోయినాయి. తెచ్చి పెట్టే వాళ్ళని తీసుకొని పోయినప్పుడు మేము అన్నదలుగా రోడ్డు మీద అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. మా భూములు మాత్రం మేము ఇయ్యము. మాకు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలతో సంబంధం లేదు. మీ రాజకీయ నాయకులు ఏ పార్టీనన్నా చేసుకోర్రి, మాకేం సంబంధం. మా వ్యవసాయ పనులు అయితే తప్పలేదు. కాకపోతే కంపెనీ వస్తే కాలుష్యం ఏర్పడుతుంది. మాకు స్వచ్ఛమైన వాతావరణం కావాలి. కలుషితమైన వాతావరణం మాకు వద్దు. మా భూములు మాకు కావాలి. మా భూములు మాకు వచ్చేంత వరకు పోరాడే ప్రయత్నం చేస్తూనే ఉంటాము. కాకపోతే జైల్లో ఉన్న వాళ్ళని అందరినీ విడిచిపెట్టమని మేము కోరుకుంటున్నాం. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మా ఇంటి దగ్గర పిల్లలు ఏడుస్తుండ్రు. చేనులన్నీ ఎండిపోతుంది. కనీసం వాటర్ కూడా పెట్టే పరిస్థితిలో లేము. మేము అందరం ఇంటి దగ్గర హెల్త్ బాగాలేక గ్లూకోజులు పెట్టుకొని తిరుగుతున్నాము. ఇంజక్షన్లు హాస్పిటల్కు తీసుకుపోయే పరిస్థితి కూడా మాకు లేదు. వేరే వాళ్ళు తీసుకుపోయి మరీ మమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసి తీసుకొస్తుండ్రు. ఇవాళ ఓటేసినాం అనుకో, ఆ నెల తప్పింది, మళ్ళా నెలకు వచ్చినాడు. 10 నెల మాకు తిప్పలు పెడుతున్నాడు. వాడు సంపాదించినాడా భూమి? తండ్రి సంపాదించినాడా? ఆయన సంపాదించినాడా? మాకు ఇంత జబర్దస్తి దేనికి? ఇయ్యమంటే అన్నాము. ఇయ్యమంటే అన్నాక ఊరికి ఉండాలి కదా. ఎవరు కొడతారు? పోలీసు వాళ్ళే కొట్టినాము. అందుకని కొట్టినాము. ఇక ఎవరు కొట్టలేరు. మా ఊరు భూమి
మా లవచెర్ల అరబితండ పుచ్చెరుకుంట మా భూమి వస్తున్నది హక్కింపేట. అయితే ధర్నా మీటింగ్ మా తండలన చేయాలి, మా భూమి వస్తున్నది, లేకుంటే లగచెర్లన చేయాలి అంటే దుద్దల కాడికి పోయి మీటింగ్ చేస్తామన్నారు. మేము రాము, పోయినాము పోతే ఆడికి మీటింగ్ మేము రాము, మా ఊళ్ళో మేము మీటింగ్ చేస్తా అంటని మేము ఆడ ధర్నా చేసినాం, మండి వేసినాం, అన్ని వేసినాము. గోవండలనే భోగానీలు మొగలు అంతా తయారు చేసినారు. వచ్చే కలెక్టర్ వస్తే మరి కలెక్టర్ వచ్చినోడు ఎంటగా పోలీసులు తొలకడు ఉండే 230 పోలీసులు వాడు దుద్దల కాడ ఉండరు. మరి ఒకడు ఎట్లా వస్తావు నువ్వు? పోలీసు వాళ్ళకి పెట్టుకొని రాలే కదా, ఒకడు ఎట్లా వస్తావు? వెంట పెట్టుకొని రావాలి, రాలోడు. అయితే ఏమన్నాడు మీ ఇల్లు వద్దు, దండ వద్దు, కానీ భూమి ఎట్లైనా పోతుంది అంటే కోపం వస్తుంది. పిల్ల నీళ్ళ కష్టం వచ్చినప్పుడు కోపం రాదా నీకు? కలర్కి మేము ఇక్కడ బాధ పోయి ఆడపిల్లలు మొగలు డిసం కట్టుకొని పోయినాము, కాళ్ళ పడినాము, మొక్కినాము, పలమూరికి పోయినాము, గోడ కట్టుకొని. మా పేదలు అది ఎవరు చెవిలో పెట్టుకునే లేరు, అది అంత ఫారం రాసి ఇచ్చినాము. అవి చెవిలో లేవా? వద్దు, మా భూమి కోడ ఉంటే చాలు మాకు. ఇంట్లో ఇంత ఊళ్ళో గింజలు వేసినా మేము అంబర్లేగా చేసి బతుకుతాం, కానీ మేము భూమి ఇయ్యాము. మేము ₹1,00,000 ఇస్తే భూమిలు ఇస్తే రూపాయలు ఇస్తేనే మాకు బేకు లేదు. జల్లా పడితే అంతా చేస్తే అందరికి కొట్టి మాకు ఊరు ఇప్పిస్తున్నారు. జంగలో కూర్చున్నాము మేము భూమి ఇస్తాను నిస్తాడు సంపాదించినామా? సీఎం బాగా వస్తాడు, ఆయనకి గెలిపియాలి, మా భూమిలు తీసుకున్నాలంటే గెలిపించినాము. ఇయ్యాము మా కంపెనీ వద్దు, చాలా కైవా కలిసి ఇట్లా యూరియాలు మస్తు వస్తున్నది, ఖరాబ్ అయింది. మాకు రేవంత్ అన్న వచ్చి ప్రభుత్వం వచ్చింది కదా, రేవంత్ అన్న వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం వచ్చింది. మాకు రేవంత్ అన్న ఏ మంచి పనులు చేయలేడు, ఉన్న భూములు మొత్తం తీసుకుంటుండు. భూములు ఫార్మా కంపెనీ పేరు పైన ఫార్మా వేస్తా, మా అల్లుడు కోసం బామర్దుల కోసం ఫార్మా వేస్తా అని తీసుకుంటుండు. భూమి గుంజుకుంటున్నాడు. మేము రైతు బిడ్డలం, రైతు వాళ్ళ భూములు ఎందుకు తీసుకుంటాడు? రెడ్డిల భూమి లేవా? రేవంత్ అన్న రెడ్డిల భూమి లేవా? రెడ్డిల రెడ్డిల భూమి తీసుకున్నాలి, రెడ్డిల భూమి ఫార్మా వేయాలి. మా పేదల భూమిలోనే ఉండదు ఫార్మా. మాకు ఫార్మా వద్దు, మా భూములు పోరాదు, మేము భూముల కోసం సావడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము రైతు బిడ్డలం, మేము భూముల పైన బతికిన వాళ్ళం. మా భూములు ఎందుకు ఇవ్వాలి? వేరే భూముల్లో వేసుకోవాలి, వేరే దగ్గర వేసుకోవాలి. మా ముత్తాత ఎప్పుడో సంపాదించిన భూములు అవి మేము ఇవ్వము. ఇంకో విషయం, రాహుల్ గాంధీ అన్న మాకైతే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఏడవడం తప్ప ఏం లేదు. మేము కడుపు కూడా తింటలేం కానీ ఏడుస్తున్నాం, టైంకి తింటలేం కానీ కళ్ళ నుంచి వాటర్లు వస్తున్నాయి. అందుకని రాహుల్ గాంధీ అన్న ఏడున్నా మా కొడంగల్ గడ్డకి రావాలి, లేకపోతే మేమన్నా పోతాం అన్న దగ్గరికి, మేమన్నా పోతాం. ఏడున్నాడు ఆ అడ్రస్ మాకు చెప్పమనండి, మేము పోతాం. లేకపోతే కొడంగల్కి రమ్మని చెప్పండి రాహుల్ గాంధీ అన్నకు. ఎందుకంటే మా సిచ్యువేషన్ ఇలాగుంది, మేము ఏడుస్తున్నాం భూముల కోసం. మేము కోరేది ఒక్క విషయం ఏంటంటే జైల్లో ఉన్న వాళ్ళందరికీ బయటికి రప్పించాలి. ఎందుకు వాళ్ళు ఎవరిని మర్డర్ చేయలేరు, ఎవరిని ఏం రేప్ కేసు చేసి చంపలేరు. మర్డర్లు చేసే జైలు శిక్ష పడతారు హస్బెండ్స్ అందరూ. ఏ తప్పు చేయనప్పుడు వీడియోలో కనిపించిన వాళ్ళకి ఎందుకు వేసి కొడతారు మీరు? మేము అధికారం పైన దాడి చెయ్యలేము. మాకు అది మీరు వచ్చినప్పుడు మాకు చెప్పాలి, మేము వస్తున్నాము, ఇలా మీ ఊరికి వస్తున్నాము,
అందరు ఒక దగ్గర సమావేశం కాండి, మేము వస్తున్నాం, మీటింగ్ చేద్దామని చెప్పాలి. మా నార్మల్ డ్రెస్సుల్లో వస్తారు మీరు వచ్చినప్పుడు, ఏదో ఒక డ్రెస్ వేసుకొని మాలాగా డ్రెస్సులు వేసుకొని వచ్చినప్పుడు, లేకపోతే పోలీసులను లేకపోతే గన్మ్యాన్స్ లేకపోతే ఎవరినన్నా ఎంట పెట్టుకొని రావాలి. డబ్బు చెప్పుడన్నా చెప్పాలి మాకు ఊర్లో అందరికి మేము వస్తున్నామని. మీరు ఏం చెప్పకుండా డైరెక్ట్ వచ్చి సిగ్నేచర్స్ తెలియదు. కలెక్టర్ వచ్చిన విషయం కలెక్టర్ కూడా తెలియదు. కారం పొడి రాళ్ళు ఎవరు దాడి చేసిండ్రు? మేమా? మరి పోలీసు వాళ్ళు వచ్చి ఇంత వచ్చి మాకు 1 గంట 2 గంట వచ్చి మాకు తలుపులు తీసి ఆడవాళ్ళ కూతుక విసుడు నెత్తి వాళ్ళ కొట్టుడు అయితే సరిపోయినా? పోలీసు వాళ్ళకు సరిపోయినా? అప్పుడు రాళ్ళని తీసుకుంటాము, మీ పాపడి కూడా తీసుకుంటాం, ఇంకోసారి వస్తే పూరా తీసుకుంటాం. ఇప్పుడు సావానికి సిద్ధం ఉంటాం, బతికనికి సిద్ధం ఉంటాం. అయితే రాహుల్ గాంధీ మాకు హామీ ఇచ్చింది. ఇగో అన్ని హామీలు ఇస్తే మేము రాహుల్ గాంధీకి ఓటేసి కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే మాకు ఏం లాభం ఉండదు? వేసిన తెల్లారి నుంచి మాకు ఏడిపే ఉండదు, మేము వేసిన తెల్లారి నుంచి మా బాధ్యత ఉండదు. రేవంత్ రెడ్డికి ఓటేసి మాకు బాగుపడి చేస్తాం, కొడంగల్కి అదృష్టం చేస్తాం, కొడంగల్కి ఇంత ముందా ఇస్తా అంటే ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి? గ్యారంటీ 6 గ్యారంటీ ఇచ్చిన ఒక గ్యారంటీ అది అమలు చేసాడా? ఇప్పుడు మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు SC/ST కమిషన్ చైర్మన్ గారిని సభ్యులను కలవడానికి లగచర్ల బాధితులతో పాటు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ పెద్దలు RS ప్రవీణ్ కుమార్ గారు, గౌరవ పెద్దలు గోవాలక్ష్మి గారు, అనిల్ గారు, శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారితో పాటు 21 మందిని అరెస్ట్ చేశారు. నిన్నటి వరకు ఎవరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. నిన్ననే మా నాయకుడు KTR గారి నాయకత్వంలో 16 మందిని మేము సంగారెడ్డి జైల్లో కలవడం జరిగింది. ఇవాళ SC/ST కమిషన్ ముందు ఆ రోజు జరిగిన సంఘటన, అక్కడున్న బాధితులు వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. చైర్మన్ గారు, సభ్యులు మాకు సమయాన్ని ఇచ్చిను. బాధితుల మరి రిప్రజెంటేషన్ ని దరఖాస్తును తీసుకున్నారు, వాళ్ళు చెప్పింది కూడా విన్నారు. మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది వాళ్ళు న్యాయం చేస్తారని. రేవంత్ రెడ్డి గారు ఒకటి ఆలోచించాలి. ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఫార్మా సిటీ తీసుకొస్తా అని, ఫార్మా విలేజ్ తీసుకొస్తా అని గిరిజనులు భూములు తీసుకొని అక్కడ కట్టాలని ప్రయత్నం ఏదైతే జరిగిందో, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఇప్పటికి 25 సార్లు ఢిల్లీ వెళ్ళిండు. కానీ సొంత నియోజకవర్గాన్ని ఒకరోజు వెళ్ళి రైతులను ఒప్పించడంలో వైఫల్యం చెందిండు. దానితో పాటు కలెక్టర్ని, అధికారులను అక్కడికి పంపించే క్రమంలో వాళ్ళ ఇంటెలిజెన్స్, ఆయనే స్వయంగా హోంశాఖ చూస్తున్నాడు, అక్కడే వైఫల్యం చెందిండు. మీరు కొడంగల్ రైతులను, 2 గ్రామాల రైతులను మెప్పేయడంలో వైఫల్యం చెందిన రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మెప్పిస్తాడు, ఒప్పిస్తాడు, ఏ విధంగా పరిపాలన అందిస్తాడు అని చెప్పి నేను వాళ్ళ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాను. నీ అధికారం, నీ దురహంకారం అంతా మా గిరిజనులను ఇబ్బంది పెట్టడంలో, వాళ్లను రోడ్డున పడేయడంలో, వాళ్లను మరి వాళ్ళ భూములు దోచుకోవడం. నిజంగా ఏదైనా ముఖ్యమంత్రి అయిండు మా బిడ్డ, మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిందంటే ఇప్పుడే అమ్మ చెప్పినట్టు మాకు లాభం జరుగుతుంది అనుకుంటే, గెలిచిన తెల్లారి నుంచి వాళ్ళకి ఆందోళన. తరతరాలుగా మా గిరిజనులు అంటే భూమి పుత్రులు, మా భూములను గుంజుకొని అక్కడే ఫార్మాసిటీ పెట్టాలి అంటే తెలిసి తెలియని జ్యోతి మాట్లాడుతూ ఉంది. అక్కడ పొల్యూషన్ వస్తుంది, కాలుష్యం వస్తుంది, మా బిడ్డలు కూడా బతకలేరు, మేము అక్కడ నీళ్లు తాగలేమని. వాళ్లకున్న అవగాహన రేవంత్ రెడ్డికి ఉంటే బాగుండు అని చెప్పి అలాంటి అవగాహన, అలాంటి బుద్ధి ప్రసాదించమని నేను భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నాను. అమాయకమైన గిరిజనులను దౌర్జన్యంగా వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం, నేను ఎమ్మెల్యే ఏమైనా చేస్తే నడుస్తుంది, నేను ముఖ్యమంత్రిని ఏమైనా చేస్తే సాగుబాటు అవుతుంది అని చెప్పి ఒక దురహంకారంతో వాళ్ళ మీద అధికారులను పంపించడం, వాళ్ళు కడుపు కాలి తిరగబడితే దాన్ని వాళ్ళ హత్యా ప్రయత్నంగా వాళ్ళ మీద 307 అనేక మరి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళకు బెయిల్ రానియకుండా అడ్డుకోవడం. నువ్వు నిజంగా ముఖ్యమంత్రి సరి అయిన పరిపాలన చేస్తే వాళ్ళను మీరు చేసిన తప్పిది, మీరు ఇందులో ఉన్నారు అని పట్టుకుపోవాలి. కానీ అపరాత్రి, అర్ధరాత్రి అని చూడకుండా కరెంటు బంద్ చేసి, ఇంటర్నెట్ బంద్ చేసి, ఆడోళ్ళు మొగోళ్ళు చూడకుండా
మరి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, వాళ్ళను జైల్లో పెట్టడం ఇది ఎక్కడ అమానుష్యం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, నీ పరిపాలనకు పరాకాష్ట నీ లగచెర్ల ఘటన, నీ కొడంగల్ ఘటన. ఇప్పటికైనా కళ్ళు తెరు, నీ దృష్టి పెట్టు. ఢిల్లీ వైపు తిరిగి ఢిల్లీ వైపు పెట్టే దృష్టిలో 10 పైసల వంతన్న పరిపాలన మీద పెడితే ఈరోజు ఇలాంటి సంఘటన జరిగేది కాదు. ఇంతమంది గిరిజనులు బాధితులుగా అయ్యేవాళ్ళు కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి గారు జరిగిన తప్పును ఒప్పుకొని అక్కడ ఫార్మాసిటీ మరి ప్రయత్నాన్ని విరమించుకొని మా గిరిజనుల జోలికి రాకుండా వాళ్ళ మీద పెట్టిన కేసులు అన్నీ కూడా ఎత్తివేయాలని, వాళ్ళకు ప్రశాంతమైన జీవితం, వాళ్ళ జీవితం వాళ్ళు బతికే విధంగా వాళ్ళకు అవకాశం ఇవ్వాలని. మరి ప్రభుత్వానికి భూమి అవసరం ఉంటే ప్రభుత్వం ఫార్మా కంపెనీ పెడితే తిరుపతి రెడ్డి ఎవరు మరి ప్రజలు గమనించాలి, బుద్ధిజీవులు మేధావులు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. మా మహిళా సోదరి మనులు ఆ అమాయక తల్లి చెప్పకూడని మాటలు కూడా మీడియా ముందు, కమిషన్ ముందు చెప్పింది. ఆడవాళ్ళని ఏ విధంగా కొట్టిరు, ఆడవాళ్ళను ఏ విధంగా బూతులు తిట్టిరు, ఆడవాళ్లను మరి ఎక్కడెక్కడ ఏం చేసిందనేది చెప్తా ఉంటే నిజంగా బాధేస్తుంది. నేను కమిషన్ను విశ్వసిస్తున్నాను, నమ్ముతా ఉన్నాను. మాకు ఆ నమ్మకం విశ్వాసం ఉంది. తప్పకుండా వాళ్ళ తరఫున ఫుల్ కమిషన్ అక్కడికి పోవాలి, వాళ్లకు నమ్మకాన్ని కల్పించాలి. వాళ్ళకి జరిగిన దాడి, వాళ్ళ మీద జరుగుతున్న దౌర్జన్యాన్ని తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేయాలి, వాళ్ళకు అండగా నిలబడాలని చెప్పి మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వాళ్లకు న్యాయం జరిగే వరకు, వాళ్ళ ప్రశాంతమైన జీవితం గడిపే వరకు బీఆర్ఎస్ పార్టీ అలాగే మా గిరిజన నాయకులు, మా దళిత నాయకులందరూ కూడా వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా వ్యతిరేకిస్తుంది. కానీ ఇంత అనాలోచితంగా ఒక కలెక్టర్ అక్కడికి పోతే కనీసం నీ ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది? నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు? నీ వైఫల్యం ఏందో? పరిపాలన గాడి కొదిలేసిండ్రు. ప్రజల మీద, సామాన్యుల మీద జరిగే దాడులు కానీ, హత్యలు కానీ, మానభంగాలకు పట్టించుకునే నాదుడు లేడు. స్వయంగా నీ కలెక్టర్ మీద దాడి జరిగితే నీకు సిగ్గనిపించట్లేదా రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. కలెక్టర్ మీద దాడి నీ మీద జరిగినట్టు, నువ్వు అందుబాటులో లేదు కాబట్టి ఎవరు వస్తే వాళ్ళ మీద చేశారు. కానీ ఇందులో నుంచి నీకు జ్ఞానోదయం కావాలి, నీ ఇక్కడి నుంచి నీకు ఇప్పటికైనా నీ బుద్ధి మారాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గత వారం కొడంగల్లో జరిగిన దౌర్జన్యకాండ, అత్యాచారం బాధితులందరూ కూడా ఈరోజు మన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా నేను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ బాధితులందరూ అధికారులు కాదండి, ఇక్కడ బాధితులు పేద గిరిజన రైతులు, గిరిజన మహిళలు. వాళ్ళ బాధలు ఇక్కడ వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. ఇలా వాళ్ళు చాలా క్లియర్గా గౌరవ చైర్మన్ గారికి చాలా స్పష్టంగా మీడియా సమక్షంలోనే వాళ్ళు పూసగుచ్చినట్టుగా వివరించారు వాళ్ళ మీద ఏ విధంగా దాడి జరిగింది. ఒక మహిళ అయితే తన మీద అత్యాచార ప్రయత్నం కూడా చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ 1989 యాక్ట్ ప్రకారం రాజ్యాంగంలో జీవించే హక్కు ఆర్టికల్ 21 ప్రకారం ఇది శిక్షార్హం. తప్పకుండా మరి కమిషన్ మాకు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది ఏంటంటే, మహిళా పోలీస్ అధికారులను పిలిపించి వీళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసి తప్పకుండా ఆ పోలీస్ అధికారులు ఎవరైతే ఈ అత్యాచార ప్రయత్నం చేసినారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద తప్పకుండా కేసు బుక్ చేస్తామని చెప్పడం జరిగింది. సో దీని కమిషన్కు మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం, వీళ్ళ బాధలను కూడా శ్రద్ధగా విన్నందుకు. మరి తప్పకుండా ఇది జాతీయ మహిళా కమిషన్ వైపు, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక మహిళా కమిషన్ ఉంది, ఆ మహిళా కమిషన్కు, అదేవిధంగా మరి జాతీయ ఎస్టీ కమిషన్ కూడా తప్పకుండా ఈ విషయాలను కూడా చెప్తాము, ఫిర్యాదు చేస్తాము. మరి ఈరోజు ఒక మహిళ రాహుల్ గాంధీ గారిని డైరెక్ట్ రమ్మంటుంది. ఏదో మణిపూర్లో ఉండే మహిళల ప్రాణాలు ఒకటి, మరి మా ప్రాణాలు ఒకటి కాదు, అందరు కూడా ఒకటే ప్రాణాలు. అందుకొరకు వాళ్ళ ప్రాణాలకు ఎక్కువ విలువ, మా ప్రాణాలకు తక్కువ విలువ లేదు, అందరి ప్రాణాలు ఒకటే అని చెప్పి ఆ మహిళ రాహుల్ గాంధీ గారిని కూడా ఇవాళ కొడంగల్కు రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేసింది. లేదంటే మీ అడ్రస్ చెప్పండి, మేమే అందరం కలిసి అక్కడికి వస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో అందుకొరకు మరి
ఈ విషయాన్ని తెలంగాణ పిల్లలందరూ కూడా తెలపాల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వింటర్గా ఇది లగచర్ల ప్రజలు చెప్తున్న పరిస్థితి. సో ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం జరిగిందని చెప్పి కూర్చొని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. సో పోలీస్ అధికారులు కూడా చాలా మంది ఏ విధంగా చెప్తారు. సో వాళ్ళకి రాత్రి అర్ధరాత్రి 1 గంటల 2 గంటల సమయంలో పోలీస్ అధికారులు అందరూ వచ్చి సో అందరిని ఒక్కడేసారి దర్వాజాలన్నీ తెరవండి అని చెప్పి ఒకవేళ తెరవకపోతే గడ్డపారతో గుళ్ళు కొట్టమని భయభ్రాంతులకు గురి చేసి సో ఈ విధంగా ప్రజలందరినీ భయప్రాంతులకు చూసి వాళ్ళ ఇంట్లో ఉన్న మగవారిని కావచ్చు వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ వాళ్ళ ముందే బేడీలో ఫ్యామిలీ ముందే బేడీలు వేసుకుంటూ వాళ్ళని కొట్టుకుంటే తీసుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పేసి లగచర్ల గ్రామ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితా రాణా ప్రతాప్ ఇప్పుడు హైదరాబాద్.